నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణంపై కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. గతంలోనే చెప్పినా మళ్లీ పిటిషన్ వేయడంపై జిల్లా బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. కోర్టు టైం వేస్ట్ చేసినందుకు ₹1,00,000 జరిమానా విధించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఎకరం స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మించారు. రెగ్యులరైజేషన్ కు మున్సిపాలిటీ ఒప్పుకోవడం లేదని గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు నేతలు. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. బిల్డింగ్ క్రమబద్ధీకరణ వివాదంపై రెండోసారి పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి తేల్చిన అంశంపైనే మరోసారి పిటిషన్ ఎలా వేస్తారని నిలదీసింది. కోర్టు టైం వేస్ట్ చేసినందుకు ₹1,00,000 ఖర్చుల కింద నల్గొండ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని బీఆర్ఎస్ ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని 4 వారాల్లోగా డిపాజిట్ చేయాలని ఉత్తర్వులిచ్చింది. నల్గొండ జిల్లా కేంద్రంలో అగ్రోస్ సంస్థకు చెందిన 2 ఎకరాల స్థలం 100 కోట్లు పలుకుతుంది. కానీ గత ప్రభుత్వం కేవలం 3.23 లక్షలకే బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్కి దారదత్తం చేసింది. ఇందులోని ఎకరం స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టారు. ఇది అక్రమ నిర్మాణమని కూల్చేందుకు గతంలో నల్గొండ మున్సిపల్ కమిషనర్ సిద్ధమయ్యారు. కూల్చివేతపై నోటీసులు జారీ చేశారు. నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము జోక్యం చేసుకోలేమని అప్పుడే హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే తాజాగా బీఆర్ఎస్ నేతలు మరోసారి హైకోర్టుకు వెళ్లారు. నల్గొండ జిల్లా సర్వే నంబర్ 1506లో ఎకరం స్థలంలోని పార్టీ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణ క్రమబద్ధీకరణ విషయంలో జోక్యం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన కూల్చివేత నోటీసును రద్దు చేయాలని బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే రవీందర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం జస్టిస్ టి వినోద్ కుమార్ విచారించారు. బీఆర్ఎస్ అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ పార్టీ ఆఫీస్ క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరిస్తూ జూలై 20న కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని గతంలోనే హైకోర్టు చెప్పిందని, అయితే ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చని సలహా ఇచ్చిందని అన్నారు. కూల్చివేతపై కార్పొరేషన్ కమిషనర్ ఉత్తర్వులను సవాల్ చేసేందుకు ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ట్రైబ్యునల్ లేనందున తిరిగి హైకోర్టుకు రావాల్సొచ్చిందని తెలిపారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయొద్దంటూ సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో ఉత్తర్వులిచ్చిందని ప్రస్తావించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తరపు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని, అందువల్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఇక వాదనలు విన్న తర్వాత పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ నిరాకరణ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని గతంలోనే చెప్పామని, తిరిగి అదే అంశంపై పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీం ఆదేశాలు అన్నింటికీ వర్తించవని స్పష్టం చేసింది. ఒకే వ్యవహారంపై రెండోసారి పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు టైం వేస్ట్ చేశారని మండిపడింది. ఇందుకు ₹1,00,000 జరిమానా విధించింది. బీఆర్ఎస్ పిటిషన్ను కొట్టివేసింది. నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చి చెప్పడంతో బుధవారం రాత్రి నుంచే పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు తీర్పు తర్వాత నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయానికి పర్మిషన్ లేదని, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. పార్టీ ఆఫీసులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని, కార్యకర్తలు భారీగా తరలి రావాలని బుధవారం రాత్రి వాట్సాప్లో మెసేజ్ చేశారు. దీంతో రాత్రికి రాత్రే ఆఫీసును కూల్చేస్తారన్న వదంతులతో పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ DTCP అప్రూవల్ లేదు. అప్పట్లో మున్సిపల్ పాలకవర్గం తీర్మానం కూడా చేయలేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలవడంతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కోసం మున్సిపల్ కమిషనర్ కు ఫీజు చెల్లిస్తామని, బిల్డింగ్ కూల్చొద్దని డీటీసీపీకి లేఖ రాశారు. కానీ డీటీసీపీ రిక్వెస్ట్ లెటర్ను తిరస్కరించింది.